మీరు అమ్మ నన్ను క్షమించారు కదా నాన్న, అదే నాలో మార్పు వచ్చేలా చేసింది. ఇంకెప్పుడు మళ్ళీ అలాంటి తప్పు చేయను నాన్న. మంచిది, ఎప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకున్నావు. అమ్మో బాబాయ్. అమ్మా, ఎలా ఉన్నావు బంగారం? నిన్ను చూసి ఎన్ని రోజులైందో. అవును బాబాయ్, నేను కూడా మీ అందరినీ మిస్ అయిపోతున్నాను. ఇక్కడే ఉంటే నీతో అభి పిన్నితో హాయిగా ఆడుకునేదాన్ని. అభి పిన్ని ఎక్కడా? పిన్ని పిన్ని, నాకు సెలవులు ఇచ్చారు. ఇక నీతో ఎంచక్కా ఆడుకోవచ్చు. అలాగే అమ్మో. అయితే నువ్వు బాగా చదువుకుంటున్నావా? బాగానే చదువుతున్నా పిన్ని. దీనికి ఎదురుగా ఉన్న అమ్మ కనిపించలేదు గాని ఎక్కడో ఉన్న పిన్ని కావాల్సి వచ్చింది. నాకు నా ముద్దు పెట్టి ఎన్ని రోజులు అవుతుందో కదా. ఇటు అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళిపో. అమ్మా, నేను వచ్చేసాను. ఐరేంద్రి అత్త, అమ్ము, నన్ను మర్చిపోయావు. నిన్నెలా మర్చిపోతాను మామా. హేయ్, బాయ్. హే, నేను ఇంటికి వచ్చేసాను. రాహుల్, రే రాజీవ్, అందరూ త్వరగా రండిరా, రండి. త్వరగా రండి. ఇంకెప్పుడు భోగి మంటలు వేస్తారు? పండగ అయిన తర్వాత వేస్తారా? త్వరగా రండి. బాబాయ్, అందరం ఉన్నాం కానీ అభి పిన్ని లేదు కదా. అవును కదా, పిలుస్తానుండు. అభి, చూసావా ఐరేంద్రి, రాహుల్ ఇచ్చిన చీర ఎంత వయ్యారంగా కట్టుకుని వస్తుందో. ఆవిడ వయ్యారాల గురించి పక్కన పెట్టొదినా. యువతల మన రాహుల్ మైమర్చిపోయి చూస్తున్నాడు చూడు. ఉప్పు నిప్పులా ఉండాల్సిన వాళ్ళు పాలు పంచదారలా కలిసిపోయేలా ఉన్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది వదినా. వాళ్ళు అంత సంతోషంగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా. అభి, చెప్పండి రాహుల్ బాబు. అందరం అక్కడుంటే నువ్వు మాత్రం ఇక్కడే ఆగిపోయావే. మీరేనా రాహుల్ బాబు ఈ మాట అంటోంది? నీ ఎదురుగా ఉన్నది నేనే కదా. మరి నేను కాక ఇంకెవరు పిలుస్తారు నిన్ను? మీరు పిలుస్తారు.